ఈ రోజుల్లో ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. ఆగస్టు 12, 2026వ తేదీన ఈ ప్రపంచం అంతం కాబోతోందా? ఆ రోజున ఆకాశంలో ఒక భయంకరమైన సూచన కనిపించబోతోందా అని యూట్యూబ్ సోషల్ మీడియాలో జనాలు తెగ భయపడిపోతున్నారు. One single day and the internet is already talking about the end of the world. That is August 12. ఎందుకో తెలుసా? ఆ ఒక్క రోజున ఆకాశంలో 3 అరుదైన భయంకరమైన అద్భుతాలు ఒకేసారి జరగబోతున్నాయి. మొదటిది సంపూర్ణ సూర్యగ్రహణం, పట్టపగలే చీకటి కమ్ముకోబోతోంది. రెండవది పెర్సీడ్ ఉల్కాపాతం, ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతున్నట్లుగా గంటకు 100ల కొద్దీ ఉల్కలు భూమివైపు దూసుకురాబోతున్నాయి. మూడవది 6 గ్రహాల కలయిక, తెల్లవారుజామున ఒకే వరుసలో 6 గ్రహాలు ఆకాశంలో కనువిందు చేయబోతున్నాయి. ఈ 3 సంఘటనలు ఒకే రోజున జరగడం చూసి కొందరేమంటున్నారంటే ఇది దేవుడిస్తున్న ఒక హెచ్చరిక, ఇది బైబిల్లో చెప్పబడిన యుగాంతానికి సూచన, ఇదే అర్మగెద్దోన్ యుద్ధానికి నాంది అంటున్నారు. A trinity of cosmic events on August 12th is being seen by many as an ominous warning to the world. ఈ మాటలు వినగానే క్రైస్తవులకు కూడా భయం పట్టుకుంది. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి మాటలు విని మనం భయపడిపోవాలా? ఆకాశంలో కమ్ముకునే చీకటి, రాలే ఉల్కలు నిజంగానే బైబిల్ ప్రవచనాల నెరవేర్పా? ఇంటర్నెట్లో ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మే ముందు కాసేపు ఆగి దేవుని వాక్యమైన బైబిల్ ఏం చెబుతోందో చూద్దాం. అసలు ఆగస్టు 12, 2026న ఏం జరగబోతోంది? దేవుడు మనల్ని భయపెడుతున్నాడా? అసలు ఈ ప్రవచనాల వెనుక ఉన్న దేవుని ఉద్దేశమేంటి? ముందుగా ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఆగస్టు 12వ తేదీ అర్మగెద్దోన్ యుద్ధానికి కారణం అవుతుందా? ఖచ్చితంగా కాదు. నో, ఇట్ విల్ నాట్. బైబిల్లో ఎక్కడా ఆగస్టు 12, 2026 అనే తేదీ రాయబడలేదు. ఒక సూర్యగ్రహణం, ఒక ఉల్కాపాతం కలిస్తే యుగాంతం వచ్చేస్తుంది అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఏదో ఒక అద్భుతం ఆకాశంలో కనబడగానే దాన్ని బలవంతంగా బైబిల్కు ఆపాదించి జనాలను భయపెట్టడం చాలా సులభం. కానీ అలాగని ఆకాశంలో జరిగే వింతల గురించి బైబిల్ సైలెంట్గా ఉందా? లేదు. ఆకాశంలో గొప్ప సూచనలు కనిపిస్తాయని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. యేసుప్రభు లూకా 21:25లో అన్నాడు, సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలుండును. ప్రకటన గ్రంథం చెబుతోంది, సూర్యుడు కంబళివలే నలుపగును, చంద్రుడు రక్తవర్ణమగును, నక్షత్రములు రాలిపోవును. కాబట్టి ఆకాశంలో అద్భుతాలు జరగడమనేది పూర్తిగా బైబిల్ ఆధారితమే. మనం దాన్ని కొట్టిపారేయకూడదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ ఆగస్టు 12న జరిగే ఈ గ్రహణం బైబిల్లో చెప్పబడిన అదే సూర్యగ్రహణమా? అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 24:29లో యేసయ్య అన్నాడు, ఆ దినముల శ్రమ తీరిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, నక్షత్రములు ఆకాశము నుండి రాలును. ఇక్కడ మీరు కేవలం చీకటి సూర్యుని కమ్మును అనే ఒక్క మాట మాత్రమే పట్టుకుంటే ఇది మామూలు సూర్యగ్రహణమే కదా అని అనిపిస్తుంది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వచనాలను చదవండి. యేసుప్రభు కేవలం ఒక గ్రహణం గురించి మాట్లాడటం లేదు, మానవ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక భయంకరమైన మహాశ్రమల కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఒకవైపు ప్రపంచం మొత్తం అల్లకల్లోలమవుతుంటే, ఆకాశ శక్తులు కదిలిపోతుంటే సూర్యుడు చీకటిగా మారతాడు. కానీ ఆగస్టు 12న ఏం జరుగుతుంది? ఆ గ్రహణం వచ్చినప్పుడు జనాలు వాళ్ల డ్యూటీలకి వాళ్ళు వెళతారు, శాస్త్రవేత్తలు ఫోటోలు తీసుకుంటారు, పిల్లలు స్కూలుకి వెళతారు, గ్రహణం అయిపోగానే అంతా నార్మల్ అయిపోతుంది. కానీ మత్తయి 24లో చెప్పబడిన గ్రహణం వచ్చినప్పుడు జీవితం నార్మల్గా ఉండదు. అది దేవుని భయంకరమైన ఉగ్రతకు సూచన. ఒక వచనాన్ని సందర్భం లేకుండా తీసి జనాలను భయపెట్టడం దేవుని వాక్యాన్ని వక్రీకరించడమే. ఆ మహాశ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అదింకా మొదలు కాలేదు. యేసయ్య ఏమన్నాడంటే, లోకాది నుండి ఇదివరకు ఎన్నడూనూ కలుగని, ఇక ఎన్నడూనూ కలుగబోని మహాశ్రమలు అప్పుడు కలుగును. అంటే మానవ చరిత్రలో అంతటి భయంకరమైన విపత్తులు మనిషి ఎప్పుడూ చూడనుండడు. ఒక్కసారి గతంలో జరిగిన విపత్తులను గుర్తు చేసుకోండి. 2004 డిసెంబర్ 26న వచ్చిన హిందూ మహాసముద్రపు సునామీ గుర్తుందా? కేవలం ఒక్క ఉదయం, నిమిషాల వ్యవధిలో 14 దేశాల్లో 2,20,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇళ్ళు, ఊళ్ళు, కుటుంబాలు కళ్ళెదురుటే సముద్రంలో కలిసిపోయాయి.
20 సంవత్సరాలు గడిచినా ఆ భయంకరమైన జ్ఞాపకాలు జనాల్నింకా వణికిస్తున్నాయి. అంతటి మహా విపత్తులు వచ్చినప్పటికీ మానవజాతి అంతరించిపోలేదు. జీవితం మళ్లీ మొదలైంది. కాని యేసుక్రీస్తు చెప్పిన మహాశ్రమల కాలం, ద గ్రేట్ ట్రిబ్యులేషన్ ఎలాంటిదంటే మత్తయి 24:22లో ఆయనన్నాడు, ఆ దినములు తక్కువ చెయ్యబడకపోయిన ఎడల ఏ శరీరియూ రక్షింపబడడు. ఆలోచించండి, అంటే దేవుడు గనక ఆ శ్రమలను ఆపకపోతే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా బ్రతకడు. ఆ వినాశనం అంత భయంకరంగా ఉంటుంది. అది ఒక ఊరికి, ఒక దేశానికి పరిమితమయ్యేది కాదు. భూమండలం మొత్తం వణికిపోయే తీర్పది. భూమి పుట్టినప్పటి నుండి ఎన్నో వేల సూర్యగ్రహణాలు వచ్చాయి వెళ్ళాయి. ఎన్నో ఉల్కలు పడ్డాయి. వాటి వల్ల అర్మగెద్దోన్ రాలేదు. ప్రతీదీ ఏదో ఒక వింతగా అనిపించినంత మాత్రాన అది యుగాంతమైపోదు. చాలామంది అర్మగెద్దోన్ అనే పదాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటారు. అసలు అర్మగెద్దోన్ అంటే ఏంటి? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చెబుతోంది, దయ్యపు ఆత్మలు వెళ్లి సర్వలోకంలో ఉన్న రాజులను సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధానికి పోగు చేస్తాయి. ఆ యుద్ధం జరిగే స్థలమే అర్మగెద్దోన్. దయచేసి గమనించండి, ఆ రాజులను పోగు చేసేది ఒక సూర్యగ్రహణం కాదు, ఒక ఉల్కాపాతం అంతకంటే కాదు. అర్మగెద్దోనికి ఒక వరస, ఆర్డర్ ఉంది. ముందుగా లోకంలోకి ఒక భయంకరమైన నాయకుడు, క్రీస్తు విరోధి యాంటీక్రైస్ట్ వస్తాడు. వాడి ఏలుబడి మొదలవుతుంది. ప్రపంచాన్ని మోసం చేస్తాడు. తర్వాత మహాశ్రమల కాలం మొదలవుతుంది. దేవుని ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. ఆఖరిగా భూరాజులంతా క్రీస్తు విరోధి నాయకత్వంలో దేవుని మీదే యుద్ధం చేయడానికి పోగవుతారు. అప్పుడు మన రాజు, రారాజు అయిన యేసుక్రీస్తు తన మహిమతో పరలోకం నుండి దిగొస్తాడు. ఇది బైబిల్ చెబుతున్న వరుస. అంతేగాని మీరు ఉదయం టిఫిన్ చేసే ముందు ఆకాశంలో గ్రహాలు ఒక వరుసలోకి వస్తేనో, సూర్యగ్రహణం వస్తేనో అర్మగెద్దోను వచ్చేదు. నేనొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మనం చివరి దినాల్లో జీవిస్తున్నామన్నది అక్షరాలా సత్యం. కానీ ప్రతి గ్రహణానికి ఒక తేదీని నిర్ణయించే హక్కు మనకు లేదు. మత్తయి 24:36లో యేసయ్య చెప్పాడు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తంగ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదు, పరలోకమందున్న దూతలకైననూ తెలియదు. మరి ఒక సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో శాస్త్రవేత్తలు ముందే చెప్పగలుగుతున్నారు గదా. దాన్ని బట్టి యుగాంతం ఎప్పుడు వస్తుందో ఒక యూట్యూబర్ ఎలా చెప్పగలడు? ఇది దయ్యం వేస్తున్న వల. మిత్రులారా, ప్రవచనాలు మనకు ఇవ్వబడింది ఎందుకో తెలుసా? మనల్ని భయపెట్టడానికి కాదు, తేదీలు క్యాలెండర్ మీద రాసుకోవడానికి, అంతకంటే కాదు. ప్రవచనాలు మనలో పరిశుద్ధతను పెంచడానికి ఇవ్వబడ్డాయి. 1 యోహాను పత్రిక చెబుతోంది, ఆయన రాబోతున్నాడనే నిరీక్షణ ఉన్నవాడు తన్ను తాను పవిత్రపరుచుకొనును. నువ్వు నిజంగా యేసయ్య వస్తున్నాడు అని నమ్మితే అది నీ జీవితంలో మార్పును తీసుకురావాలి. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నీలో ఉన్న ద్వేషాన్ని, అసూయను వదిలేసి ఇతరులను క్షమించాలి. పవిత్రంగా బ్రతకాలి. సువార్త ప్రకటించాలి. నేను నా యేసయ్యను కలుసుకోబోతున్నాను అన్న ఆనందం నీలో ఉండాలి. కానీ ఒక వీడియో చూసి భయపడిపోయి పానిక్ అవుతున్నావంటే నీలో ఏదో లోపం ఉందని అర్థం. ఒకవేళ ఈ విషయాలు నిన్ను భయపెడుతున్నాయంటే దానికి కారణం గ్రహణం కాదు, నీలో ఉన్న పాపం. దేవునితో నీకున్న బంధం సరిగ్గా లేదని అర్థం. నీ పెద్ద సమస్య ఆగస్టు 12 కాదు. నీ పెద్ద సమస్య దేవునితో నువ్వు సరిచేసుకోకపోవడమే. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ పాపాలను క్షమించడానికి తన ప్రాణాన్ని సిలువలో అర్పించి 3వ దినాన తిరిగి లేచాడు. నీవు సిద్ధపడాల్సింది ఆగస్టు 12 కోసం కాదు, ఆయన రాకడ కోసం. ఒకవేళ నువ్వు దేవునికి దూరమైతే, లోకంలో పడిపోయి దేవుని భయాన్ని కోల్పోతే ఈరోజే ఆయన వైపు తిరిగిరా. తేదీల మీద కాదు, క్రీస్తు మీద నమ్మకం ఉంచు. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని ఈ ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఈ అంత్యదినాల్లో నన్ను నేను కాపాడుకునే కృప దయచేయుము. సోషల్ మీడియాలో వచ్చే మాయమాటలకు నేను మోసపోకుండా నీ వాక్యంలో వేరుపారేలా చేయుము. నా పాపాలను నీ రక్తంతో కడుగు. ఆకాశంలో ఏ విపత్తులు వచ్చినా, నీ రాకడ అకస్మాత్తుగా వచ్చినా నేను భయపడకుండా నీ దగ్గరకు వచ్చేలా నన్ను పరిశుద్ధపరచుము. ప్రవచనాలు చూసి భయపడేవాడిగా కాకుండా నిరీక్షణతో ఎదురుచూసే బిడ్డగా నన్ను మార్చుము. నన్ను సిద్ధపరచుము ప్రభువా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, మీరు గనక దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉంటే, ఆకాశంలో ఏ అద్భుతం జరిగినా భయపడకుండా దేవుని వైపే చూసేవారైతే కామెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని భయం నుండి విడిపించి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. అగ్ని నీరు గాలి నింగి నేల
సంసారం అనుభవిస్తూ సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? మనిషి మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, నరుడు మృగముగా మారిన వేళ ఎందుకు ఉంచాలిరా? దుష్టులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండిన వేళ ఎందుకు ఉంచాలిరా? నేల నాదని నింగినాదని దేవుడంటే లెక్కలేదని ప్రవర్తిస్తే, పెనుగాలిని ఆపేదమ్ము ఏ మనుషుడికి లేదాయే? జల ప్రళయాన్ని ఆపేదమ్ము ఏ అధికారికి లేదాయే? పరమాత్ముడే ఉగ్రుడై నేడు కన్నెర్ర చేశాడు. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. దేవునికి భయపడని వారికి ఇది చివరి ఘడియ. దైవాన్ని నమ్మిన భక్తులకు ఇది నిజమైన మేలుకొలుపు. మనిషి కోసం పరితపించే దేవుడిని పక్కన పెడితే, ఈ లోకాన మనిషిని ఇంకా ఎందుకు ఉంచాలిరా? నీతిమంతుడే లేకపోతే పాపులందరూ పెరిగిపోతే, ఈ భూమిపై నరుడిని ఇక ఎందుకు ఉంచాలిరా? నేల నాదని నింగినాదని దేవుడంటే లెక్కలేదని ప్రవర్తిస్తే, పెనుగాలిని ఆపేదమ్ము ఏ మనుషుడికి లేదాయే? జల ప్రళయాన్ని ఆపేదమ్ము ఏ అధికారికి లేదాయే? పరమాత్ముడే ఉగ్రుడై నేడు కన్నెర్ర చేశాడు. అజ్ఞానపు నిద్రలో ఉన్న మానవుడా మేల్కో. సృష్టికర్త దండన ముంచుకొచ్చే వేళాయే. రాబోవు ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం వెతుక్కో, లేకపోతే ఈ ప్రళయంలో మాడి మసైపోతావు. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. Strength in grace. It's all about Jesus.